హే ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న వెరైటీ వచ్చి రుద్రాక్షలో ఫ్లవరింగ్ వెరైటీ అండి. ఇది ఫ్లవరింగ్ రుద్రాక్ష అంటారు దీన్ని. పువ్వులతో అందంగా ఉంటుందండి. చాలా బాగా బ్లూమింగ్ చాలా బాగా వద్దండి. చిన్న వయసు నుంచి ఈ తల్లి చెట్టు మీద ఎయిర్ లేయరింగ్ చేయడం వల్ల తొందరగా ఫ్లవరింగ్ వద్దండి. గ్రాఫ్టింగ్ అయినా సరే తొందరగా వద్దనమాట. ఇది వచ్చి రుద్రాక్షలో ఫ్లవరింగ్ వెరైటీ అండి. ఇది ఇవి కూడా మొక్కలు అందుబాటులో ఉన్నాయని రెడీ చేసాం. ఈ రుద్రాక్ష వచ్చి ఓన్లీ రుద్రాక్ష కాయలు కాసే రుద్రాక్ష అండి. ఇది రామారమి 8 నుంచి 10 ఏళ్ళ వయసు రావాలండి దీనికి. 10 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత మంచి ఫ్లవరింగ్ వచ్చి రుద్రాక్ష కాయలు కాస్తాయి. కానీ ఏంటంటే నేపాల్లో వచ్చేంత రుద్రాక్ష సైజు కానీ నేపాల్లో వచ్చే అన్ని ముఖాలు కానీ మన వాతావరణానికి జనరేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పలేం. రుద్రాక్ష కాయలు అయితే కాస్తాయి. సైజు ఏమొస్తాయి ముఖాలు ఎన్ని వస్తాయి అన్నది ఎవరికీ తెలియదు, ఎవరు చెప్పలేని విషయం అది. అక్కడక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి ఈ రుద్రాక్షలు అనేవి స్పందిస్తూ ఉంటాయి. మనకు కూడా కాయలు కాసి గుణం అయితే ఉందండి. ఇది మంచి గుణాలు ఉన్న మొక్క. ఇది ఓన్లీ రుద్రాక్ష కాయలు కాసి మొక్క అండి. ఇది ఈ పక్కన ఉన్న మొక్క రుద్రాక్ష పువ్వులు పూసి మొక్క అనమాట. అందానికి పువ్వులు పోతుంది, బాగుంటుందండి. ఇది యాక్చువల్లీ ఫామ్ హౌస్ల్లో కానీ టెర్రస్ మీద కానీ పెంచుకోవచ్చండి. ఈ కాయలు కాసి రుద్రాక్ష మాత్రం చాలా పెద్ద ఎక్కువ మట్టిలో పెట్టుకుని సెమీ షేడ్లో పెట్టుకోవాలండి. డైరెక్ట్ సన్లైట్ కన్నా సెమీ షేడ్ బాగా ఇష్టపడుతుంది. ఈ ఫ్లవరింగ్ రుద్రాక్ష అయితే కనుక ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఎండలో అయినా నీళ్ళలో అయినా కూడా బాగానే ఉంటుంది. సెమీ షేడ్ అయినా బాగుంటుందండి. ఈ రెండు రుద్రాక్ష వెరైటీలు ఈ వీడియో ద్వారా ఈ రెండు రుద్రాక్ష వెరైటీలని గమనించి తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో పెడుతున్నాం. ఈ మొక్కలు కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి సప్తగిరి నర్సరీలో. ఈ వీడియో కింద 2 ఫోన్ నెంబర్లు పెడతాం. 2 ఫోన్ నెంబర్లో వాట్సాప్ ద్వారా సంప్రదించి వాట్సాప్లో బుక్ చేసుకున్నట్లయితే కొరియర్ ద్వారా కానీ ఆర్టీసీ యాన్యువల్ సర్వీస్ కానీ లేదా హైదరాబాద్ సిటీలో ప్రైవేట్ ట్రావెల్స్ ఆఫీసులు ఉన్నాయండి, కొరియర్ ఆఫీసులు, వాటి ద్వారా కానీ పంపడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 1 లేదా 2 మొక్కలు పెంచుకుంటారని చెప్పి మనం చేస్తున్నాం. ఇది మీ సప్తగిరి నర్సరీ, కడియం ప్రాంతం, బుర్లంక.